ఇది క్లాస్ 2. ఈ క్లాస్ 2 ద్వారా ఈ లైవ్కి సంబంధించి ఈఓసిడిపిఓ 2025 బ్యాచ్కి సంబంధించి సెకండ్ క్లాస్గా మనం పేపర్ అనాలిసిస్తో పాటు ఇతర అంశాలను కూడా ఈ క్లాస్ ద్వారా డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో మరి ఈ క్లాస్ ద్వారా మనం డిస్కస్ చేసేటువంటి అంశాలు చాలా వరకు రియాలిటీలో ఉంటాయి. ఎలా ఉంటవి అని అంటే, మనం మొన్ననే ఎగ్జామ్ రాసినప్పుడు సిడిపిఓ అయితే అదే 150 ప్రశ్నలకి 2 మార్కుల చొప్పున స్కోరింగ్ ఉండే. కానీ చాలా మట్టుకి మనకు తెలిసిన వారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు, మన స్టూడెంట్స్ స్కోరింగ్ వచ్చేసరికి 110, 115 దగ్గర ఆగిపోయారు. అంటే ఒక 35 క్వశ్చన్స్ లీవ్ చేశారు. లీవ్ చేయడం మీన్స్ అటెంప్ట్ ఇచ్చారు కానీ అవి రాంగ్ అయినాయి. సో ఎందుకు రాంగ్ అయినాయి సార్ అని అంటే, పేపర్ క్రిటికల్ లేదా మనకు తెలియనిటువంటి అంశాలు, తెలిసినటువంటి అంశాలు, మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశాలు ఎగ్జామ్లో మనం ఫేస్ చేసినాం. దానికి నేను ప్రధానమైనటువంటి కారణం ఏమని అంటానంటే, సబ్జెక్ట్ మీ అందరి దగ్గర ఉంది. వాస్తవానికి కూడా పేపర్ 1 కంటే పేపర్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేసి చదివారు, అది నిజం. అయితే చాలా మట్టుకి క్వశ్చన్స్ ఎట్లా అనంటే, కరెంట్ ఇష్యూస్ అంటే కన్సర్న్ సబ్జెక్ట్సే, కానీ కరెంట్ ఇష్యూస్ బేస్డ్గా చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ తోటి మనకు ఆన్సర్ తెలుసు అనుకునేసరికే అక్కడ ఏదో చిన్న ఇంటర్లింక్ చేస్తూ దాన్ని మనం సమయానికి చేయలేకపోవడం, దీంతో పాటు క్వశ్చన్స్ చాలా లెంతీగా ఉండడం, క్వశ్చన్స్ చదివి ఆప్షన్స్ చదివి ఆన్సర్ చేసేటువంటి ఇన్ టైం కాకుండా ఎక్కువ టైంని తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనం పేపర్ 2లో తక్కువ స్కోర్ చేయడానికి కారణమైనాయి. ఇక ఈఓ ఎగ్జామ్లో కూడా పేపర్ 2కి సంబంధించి కొంత సిడిపిఓ కంటే ఇంకా టఫ్ వచ్చింది అని అన్నాం. ఇక్కడ 1 మార్క్ క్యారీ అయింది, అక్కడ 2 మార్క్స్ క్యారీ అయినాయి. అయితే రేపు ఫ్యూచర్లో మనం రాయబోయేటువంటి కమింగ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఈ పేపర్ 2కి సంబంధించి మీరు చాలా ఎక్కువ స్కోర్ చేయాలి అనేది నా ఉద్దేశం. అందుకోసమే ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అయినారు. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో పేపర్ 2 పైన పేపర్ 1లో మనకి దాదాపు 15 పాయింట్స్ వైజ్గానే సబ్జెక్ట్స్ని గురించి మాట్లాడినాం. ఆ సబ్జెక్ట్స్ని మించి ఇంకా ఇంటర్నల్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీ, పేపర్ 1లో జోగ్రఫీ ఉంది అని అంటే తెలంగాణ జోగ్రఫీని కూడా చదువుకోవాల్సి వస్తుంది. మనకి హిస్టరీ ఉంది అని అంటే హిస్టరీలో డిఫరెంట్ హిస్టరీస్ని చదవాల్సి వస్తుంది. సో అక్కడ సబ్జెక్ట్స్ని ఎక్కువ చదవాలి, ఎక్కువ రెఫర్ చేయాలి, ఎక్కువ రీడ్ చేయాలి. కానీ పేపర్ 2లో అన్ని సబ్జెక్ట్స్ లేవు, కొన్నే సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిని చాలా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి. ఆ ఇన్డెప్త్గా నేర్చుకుంటేనే మొన్న ఎగ్జామ్ రాసినటువంటి వారికి ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది సరే, గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది పక్కన పెడితే బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో పొందాలి. దానికి మనం చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటి అని అంటే, ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో ఎగ్జామ్స్ని రాయాలి. మీరు వీక్లీ ఒక 2 నుంచి 3 ఎగ్జామ్స్ డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా. అవి పేపర్ 2 రిలేటెడ్గా అండ్ పేపర్ 1 రిలేటెడ్గా ఉంటాయి ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ ఇప్పుడున్నటువంటి పరీక్ష విధానాన్ని బేస్ చేసుకుని రాయాలి. అంటే మొన్నటి వరకు మీకు జరిగినటువంటి ఎగ్జామ్స్ కానీ, ఇతర జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, వీటిని అన్నింటిని బేస్ చేసుకొని నేను క్వశ్చన్ పేపర్స్ డిజైన్ చేస్తాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడం వలన మీకు ఫస్ట్ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అంటే లెంతీ క్వశ్చన్ వచ్చినా, లెంతీ ఆప్షన్స్ వచ్చినా వాటిని ఈజీగా ఐడెంటిఫై చేసేటువంటి ఛాన్స్ అనేది మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు తక్కువ స్కోర్ వచ్చినా మీరేం ఫీల్ అవ్వద్దు. ఎందుకు అని అంటే, నేర్చుకునే దశలో తక్కువ స్కోర్ వస్తే దాన్ని పాజిటివ్గా తీసుకొని ఎక్కువ స్కోర్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయాలి. ఎందుకనంటే మనం ఒక లాంగ్ జర్నీలో ఉంటున్నాం కాబట్టి దీనంతా కూడా ఒక ప్రాక్టీస్ సెషన్గా తీసుకోవాలి. కాబట్టి ఈ సెషన్ అంతా నీ ఎక్స్పీరియన్స్గా భావిస్తూ నువ్వు పాజిటివ్గా స్కోర్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక నెక్స్ట్, ఎగ్జామ్స్ రాయడం ద్వారా స్కోర్ని పెంచుకోవడం ద్వారా నువ్వు అందులో మిస్టేక్స్ చేస్తున్నప్పుడు ఆ మిస్టేక్ ఎందుకు జరిగింది అనేటువంటి అనాలిసిస్, సెల్ఫ్ అనాలిసిస్ చేయడం మొదలుపెట్టినాం అనుకో, అప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మారుతూ ఉంటాయి. అవి నీకు కొత్త బూస్టప్ ఇస్తూ ఉంటాయి. ఎస్, నెక్స్ట్ టైం ఈ తప్పు చేయొద్దు,
అంటే నీకు తప్పేదో తెలిసిపోతుంది ప్రాక్టీస్ ఎగ్జామ్లో. ఆ తప్పు చేయకుండా సరిదిద్దుకుంటే సరిపోతుంది, ఫైనల్ ఎగ్జామ్కి స్కోర్ పెరుగుతుంది. సో ఇలా స్కోర్ని మనం పేపర్ 2కి సంబంధించి పేపర్ 2లో ఎంత స్కోర్ని చేయాలి అని చెప్పేసి నేను ఈరోజే మీకు టార్గెట్ని డిసైడ్ చేస్తున్నాను అని అంటే, మనకి 150 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇగో ఈ 150 క్వశ్చన్స్లో 140+ క్వశ్చన్స్ నేను అద్భుతంగా చేయగలుగుతా అని అనుకోవాలి. సార్ ఇది మరీ ఓవర్ గట్టెట్లో చేస్తాం సార్ అని అంటే అది తప్పు అని అంటా నేను. ఎందుకు అని అంటే, ఫస్ట్ నేను నిన్న ఒక మాట చెప్పిన, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితులలో కోల్పోవద్దు. నువ్వేంటో నీకే తెలుసు, నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకే తెలుసు, నువ్వు ఎంత కష్టపడగలుగుతావో నీకే తెలుసు, నువ్వు కష్టపడితే ఏం సాధించగలుగుతావో నీకే తెలుసు. కాబట్టి ఇగో టార్గెట్ని ఇట్లా డిసైడ్ చేసుకోవాలి. ఇలా డిసైడ్ చేసుకున్నాం కదా, టార్గెట్ బిగ్ కదా. సో దీనికి తగిన విధంగా మనం ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ వర్క్లో పేపర్ 2లో ఈఓ అయితే నీకు 140+ స్కోర్ రావాలి, సిడిపిఓ అయితే ఇది డబుల్ అవుతుంది కాబట్టి 280+ స్కోర్ రావాలి. అరే అప్పుడు ర్యాంక్స్ అన్నీ మనవే. అదే విధంగా ట్రైన్ కావాలి ఈ 6 నెలలు అని అంట నేను. ఈ 6 నెలలు కాదు, 6 నెలల తర్వాత అప్డేట్స్ కూడా నేను ఇస్తూనే ఉంటాను. 6 నెలల్లో సిలబస్ ఫినిష్ చేయాలనేది మన ముందున్న టార్గెట్. సో ఇప్పుడు ఈ టార్గెట్లో ఇగో ఇలా మనం వర్క్ చేస్తే ఈ స్కోర్ పాసిబుల్ అవుతుంది అని నేను నమ్ముతున్నా మిమ్మల్ని. నేనే నమ్ముతున్నాను అని అంటే మిమ్మల్ని మీరు ఇంకెక్కువ నమ్మాలి. అలా నమ్మి వర్క్ చేయాలి. మీకు ఏది రాకున్నా నన్ను అడగొచ్చు, నన్ను అడగాలి, అది మీ రైట్. మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా, మీ రైట్. సో నేను మీకు ఎప్పటికప్పుడు మీ స్కోర్ని పెంచేటువంటి అంశంలో మీకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని పేపర్ 2లో విత్ అప్డేట్స్తో ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా మీకు అందిస్తా. ఇందులో మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి కదా, ఈ 10 యూనిట్స్కి సంబంధించి 50% సిలబస్ నేనే చెప్తా. మనకు నేను లాస్ట్ టైం సైకాలజీ రిలేటెడ్ శ్రీనివాస్ సార్తో చెప్పించిన, చాలా అద్భుతంగా చెప్తాడు సార్. లాస్ట్ టైం నేను అదే చెప్పిన, నాకు పిల్లల దగ్గర మాట రావద్దు, చాలా బాగా చెప్పాలి అని చెప్పిన సరికి ఈసారి అంతకు మించి చెప్తా. ఇంకా అప్పుడు తక్కువ టైం ఉండే మనకి, ఇప్పుడు ఎక్కువ టైం ఉంటుంది. ఎక్కువ టైం తీసుకొని మీకు బాగా అర్థమయ్యేలాగా చాలా ఎగ్జాంపుల్స్ తోటి చెప్పిస్తాం. శ్రీనివాస్ సార్ చెప్పిన టాపిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, చాలా క్వశ్చన్స్ మన ఎగ్జామ్స్లో వచ్చినాయి. మళ్ళీ మీరు చెప్తే రాలేదా సార్ అని అంటే మస్తు వచ్చినాయి, అది కూడా మీకు తెలుసు. ఇక ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, సైకాలజీ, ఈ రెండు సబ్జెక్టులు కూడా వేరే సార్లు టీచ్ చేస్తారు. మిగతాదంతా కూడా నేనే హ్యాండిల్ చేస్తా. సో ఒకసారి సిలబస్ చూద్దాం.